చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేలే గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేలే మతము మార్గము వేరైనా దేవుడొక్కడేలే మతము మార్గము వేరైనా దేవుడొక్కడేలే మతములన్నీ ఏకము చేసే ఓ మతములన్నీ ఏకము చేసే మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనజులనేరి దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనుజులనేరి కుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి కుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి దారి తెన్ను కానని వారికి ఓ దారి తెన్ను కానని వారికి మెహర్ బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహర్ బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా దీర్ఘకాల మౌనము సలిపి దేశాలన్నిటినీ కలిపి దీర్ఘకాల మౌనము సలిపి దేశాలన్నిటినీ కలిపి మౌనముతో సంజ్ఞలు తెలిపి దైవత్వం మేల్కొలిపి మౌనముతో సంజ్ఞలు తెలిపి దైవత్వం మేల్కొలిపి దివ్య ప్రేమ హృదిలో నింపిన ఓ దివ్య ప్రేమ హృదిలో నింపిన మెహర్ బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ఓకేనండి. సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నేను ఈరోజు వాట్సాప్ గ్రూప్లో మనకి హోమ్కి చేర్చే వర్క్ ఒకటి మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. సో మీరే వాలంటీర్గా, నేను పిలవడం కానీ జస్ట్ మీరే వాలంటీర్గా వచ్చి మీరు షేర్ చేయండి. మీకు ఎంతవరకు కనెక్ట్ చేసే ప్రయత్నం అంటే లాస్ట్ వీక్ మనం ఏదైతే నేర్చుకున్నామో మీకు ఇక్కడ జర్నీ చేస్తుంటారు కాబట్టి మీరందరూ కూడా ఆ జర్నీలో ప్రక్రియలో భాగంగా మీరు, ఎందుకంటే ఆ ఏడిబిసి అనేటువంటి ఆ చార్ట్ ఏదైతే ఉందో ఒక్కసారి, అందుకే నేను జస్ట్ కొంచెం మధ్యాహ్నం ఒక పూట కొంచెం, ఎందుకంటే కొంచెం జర్నీ చేస్తారనే ఉద్దేశంతో ఒక పూట టైం ఇవ్వడం జరిగింది. సో ఒకసారి జస్ట్ మీకు ఎంతవరకు మీకు బాబా ఎంతవరకు అనుమతి ఇస్తే హౌ మచ్ టైం, ఎందుకంటే అది 1 minute కావచ్చు 10 minutes కావచ్చు, మీ చాయిస్
మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే ఫర్దర్ గా మనం ముందు ముందు బాబా చెప్పే మాటలకు కానీ, తీసుకెళ్లేటువంటి మార్గం కానీ, చూపించేటువంటి దృశ్యాలు ఏదైనప్పటికీ కూడా మన డివైన్ థీమ్ 9th 10th చార్ట్ తోనే బాబా కనెక్ట్ చేస్తూనే వెళ్తాడు. ఏది మనం ఏం నేర్చుకున్నా కూడా ఈ ప్రక్రియలో భాగంగా. కాబట్టి సో మీరు ఆ ఏడిబిసి అనేటువంటిది మీకు ఎలా అర్థమైంది? సో మీకు తర్వాత దాన్ని 9th 10th కి చార్ట్ కి ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు అనేది మీకు బాబా ఎంత అనుమతిస్తే అంత టైం మీరు షేర్ చేయొచ్చండి. సో చాయిస్ ఈస్ యువర్స్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏమో సార్ జై మెహర్ బాబా రాఘవేంద్ర. సార్ మనకి ఏడిబిసి సార్ కొంచెం ఒక 2 minutes చెప్తాను సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఒక నిమిషం సార్ కొంచెం. ఎస్. సార్ అంటే మనకి ఇక్కడ ఏడిబిసి అంటే సార్ ఏ అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్ల ఏ అంటే ఓవర్ సోల్ సార్. ఓవర్ సోల్ యొక్క స్థితి అంటే మనం ఆల్రెడీ వాటి మాట్లాడుకున్నాం సార్. బిడబ్ల్యూఎఫ్, ఈపీకేబి, ఎస్సిఓ, అంటే ఇంకా మనకి క్రియేషన్ అనేది స్టార్ట్ కాకుండా ముందర ఒక భగవంతుని స్థితి సార్ ఏ. ఓకే. అంటే బిఫోర్ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ డ్యుయాలిటీ, అంటే ఇంకా బిఫోర్ అంటే ఇంకా స్టార్ట్ కాకుండా ముందర ఫార్మ్స్ అండ్ డ్యుయాలిటీ స్టార్ట్ కాకుండా ముందర ఉండే స్థితి సార్. ఓకే. అక్కడ ఏలో పవర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బ్లిస్ ఉంది, కాన్షియస్నెస్ గా ఉన్నారు సార్ భగవంతుడు. అంటే ఓషన్ కామ్ గా ఉంది సార్, కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ గా ఉంది సార్. ఎస్సిఓ అంటే స్టిల్ కామ్ ఓషన్, అంటే స్టిల్ కామ్ గా ఉంది సార్ ఓషన్. దాని అంటే రియాలిటీ యొక్క ఒరిజినల్ స్థితి అది. అంటే స్థితి ఏ అంటే సో అక్కడ అర్చన స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ అనేది అక్కడి నుంచి రోల్ అవుతుంది సార్, స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ బబుల్స్ అనేది అనుభూతి, ఎడబాటు యొక్క అనుభూతి ఇస్తున్నట్లే ఒక ఆత్మ చుట్టూ బబుల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ద్వారా స్టార్ట్ అవుతుంది, అంటే డి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఆత్మ చుట్టూ ఒక బొబ్బలు వచ్చేసి దానికి ఒక ఫామ్ అనేది చేస్తుంది, అంటే ఊరికే ఇచ్చేస్తుంది అది. అంతే. ఇక్కడ డివైడ్ చూడాలి అంటే ఓషన్ నుంచి డివైడ్ చేయాలని చేసినా కూడా అది అక్కడ 2 సార్లు ఫెయిల్ అయ్యింది. ఇక్కడ సక్సెస్ మనకి బబల్ సోల్ కి ఇచ్చే ఒక ఎడబాటుకి ఇక్కడ సోల్ కి ఆ బబల్ ఒక ఎడబాటు ఇస్తుంది సార్, దాన్ని తీసుకొనేస్తుంది. ఓకే. సో ఊరికి ఇచ్చినదాన్ని తీసుకొనేస్తుంది, అంటే దీనికి సీమితం అయిపోయిస్తుంది. ఓకే. ఆ ఫార్మ్స్ కి ఆ ఫామే నేను అనే ఒక ఇల్యూజన్స్ ఆ స్థితిలో అది ఉండిస్తుంది సార్. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ మనకి ఈ స్టోన్ అండ్ మనకి ఉంది కదా సార్ మనకి 9th చార్ట్ లో క్రియేషన్ స్టార్ట్ అయిపోతుంది సార్ మనకి. అన్వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది సార్. వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. డిసెండ్ స్టార్ట్ అయిపోతుంది సార్ మనకి. అక్కడి నుంచి ఆ 8 ప్రాసెస్ తో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఫామ్ అంటే ప్రతి ఒక్క కాన్షియస్నెస్ లెవెల్ జాస్తి కూడా అది మనకి అనేది అది అంటే మనకి అది అనిపించింది సార్ నాకు. సో మీరు చెప్పండి రాఘవేంద్ర. అంటే ఇప్పుడు ఏని మీరు ఏమంటున్నారు? ఓవర్ సోల్ అంటున్నారా? ఎస్ సార్. ఏ అనేది ఓవర్ సోల్, బి అనేది సార్ బి రాఘవేంద్ర. బి అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎలా కనెక్ట్ చేస్తారు? బీనా సార్? ఓకే సార్.
సార్ ఇక్కడ బి అంటే మనమే కదా సార్, బబల్స్. ఎస్ ఇంకా వేరే డౌట్ అవసరం లేదంటారు. మనమే అది. ఓకే ఓకే. సో బి ఫర్ క్రియేషన్. ఓకే. సి అంటే రవీంద్ర? స్టోన్ టు మనకి హ్యూమన్ ఫార్మ్ వరకు మనమే సార్. ఎస్ ఎస్ గుడ్. ఓకే ఓకే. బి అంటే మనకి గాడ్ స్టేట్ లో మనం వీళ్ళని చూడొచ్చు సార్, సీన్ చూడొచ్చు సార్ మనం. ఎస్ గుడ్. ఓకే ఓకే. 9 చార్ట్ లో 9 చార్ట్ లో చూస్తే మనకి ఓకే లాస్ట్ మనకి గాడ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు సి సార్. ఓకే ఆ బిందువే నాలో కూడా నేనే సముద్రము, నాలో కూడా సముద్రం ఉంది అని తెలుసుకునే స్టేట్ సార్. ఓకే ఓకే. గ్రేట్ అనిపిస్తుంది సార్ నాకు. గ్రేట్. ఓకే ఓకే. బాగుంది. ఇప్పుడు ఎస్ రవీంద్ర. ఎస్ ఏడిబిసి అంటే ఇక్కడ మనకి అందరినీ, అంటే ఇక్కడ సద్గురువులు ఉన్నారు, అవతారులు ఉన్నారు సార్ ఇక్కడ మనకి సిలో. సిలో. అంటే వీళ్ళు రియలైజ్ అయిన, అంటే రియల్ ఐని తెలుసుకోండి సార్ వీళ్ళు. రియలైజ్డ్ సోల్స్. సోల్స్ రియల్ ఐని తెలుసుకోండి సోల్స్. ఓకే ఓకే. సముద్రమే నేను. ఓకే ఓకే. ఈ స్థితిలో ఉండేవాళ్ళు గాడ్ స్టేట్ లో ఉండేవాళ్ళు సార్ వీళ్ళు. గుడ్ గుడ్. ఓకే. వరకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఓకే, ఇంకొకసారి మీరు జస్ట్ 10th చార్ట్ ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి, ఎలా ఉంటుంది చూడండి. జస్ట్ ఇప్పుడు 9th మీరు ప్రజెంట్ చేశారు కదా, షేర్ చేశారు కదా, ఒక 10th కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా కనెక్ట్ చేస్తారు ఏడిబిసిని. అంటే ఇక్కడ కూడా సేమ్ సార్, మనకి స్టోన్ నుంచి మనకి ఓకే. అది మనకి డి సార్, అది డి నుంచి బి. అంటే డి అంటే క్రియేషన్, అంటే స్టార్ట్ అయ్యింది సార్, స్టార్టింగ్ పాయింట్ అది. ఓకే ఓకే. నుంచినే ఉద్భవించేది కదా సార్ అన్ని. అవునవును. ఇక్కడి నుంచినే మొదలైండేది. ఎస్ ఏ ఉంది, కామన్ ఉంది సార్, ఏ ఉండదు. ఎస్ ఓకే. కాన్షియస్నెస్ గా ఉంది, అంటే అన్ని దాంట్లో ఉండే బ్లిస్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పవర్ ఉంది, అంతా ఉంది. ఓకే గుడ్. ఓకే ఓకే. ఇంకా స్టార్ట్ కాలేదు సార్. అర్జన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకా గ్యాసెస్ నుంచి స్టార్ట్ అయింది. గ్యాస్, స్టోన్, మెటల్, రెప్టైల్స్, ఫిష్, బర్డ్స్ అన్ని స్టార్ట్ అయ్యి అన్ని మనకి బీలో వస్తాయి. బీలో వచ్చేస్తుంది. మనకి ఆర్డినరీ హ్యూమన్స్ ని మనము దీంట్లోనే చూడాలి సార్. లాస్ట్ లో మనము ట్రయాంగులర్ లో ఒక లైన్ ఏం లేదు సార్, అడ్డము అది మనకి ఆర్డినరీ హ్యూమన్స్. అక్కడ వరకు ఆర్డినరీ హ్యూమన్స్ సార్. హ్యూమన్ దాటిన తర్వాత మనకి ఇక్కడ మనకి డైరెక్ట్ మనకి గాడ్ రియలైజేషన్ పర్సన్ కి వచ్చినారు సార్ ఇక్కడ. దీంట్లో కూడా మనకి సద్గురువులు ఉన్నారు, అవతారులు ఉన్నారు. గాడ్ రియలైజ్డ్ పర్సన్ లాస్ట్ మనకి జెడ్ వస్తుంది సార్, Y1 Y2. గాడ్ రియలైజేషన్. సో ఇక్కడ మనం సీన్ చూడొచ్చు సార్. అంటే సిలోనే మూడుని చేర్చి సి పెట్టినట్టు మనకి. ఓకే ఓకే గుడ్. బాగుంది. ముగ్గురు చేర్చి ముగ్గురు ఇక్కడే ఉన్నారు సార్, సిలోనే ఉన్నారు. ఓకే ఓకే. సో Y1 Y2 Z ని మీరు C గా చూస్తారు. ఎస్ సార్. రైట్ రైట్. ఓకే. సో ఇంకా డి అంటే ఓవర్ సోల్ కాబట్టి మీకు వచ్చేస్తుంది, యాక్చువల్లీ పరమాత్మ వచ్చేస్తారు అక్కడికి. ఓకే ఓకే. ఎస్ బ్యూటిఫుల్. బాగుంది రవీంద్ర, బాగుంది, చాలా బాగుంది. ఓకే రవీంద్ర. అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. ఓకేనండి. నెక్స్ట్ అండి ఇంకెవరు సార్? జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా సార్. సార్ ఏడిబిసి అనేది సార్ ఏను సీను ఒక్కటే సార్ యాక్చువల్లీ, కానీ ఇది నిశ్చలంగా ఉంటుంది సార్. సముద్రం అనేది ఏ అనేది జ్ఞానము, శాశ్వత ఒక ఉనికి, అస్తిత్వం, అస్తిత్వం సార్. కానీ తను సముద్రము అనే ఎరుక లేకున్నట్లే ఉంటుంది సార్ నిశ్చలంగా. అది కూడాను ఇది ఉండదు సార్ దానికి. నేను సముద్రము అనే కాన్షియస్నెస్ ఉండదు సార్, అది ఉండదు సార్ ఏలో. ఏలో లేకున్నప్పటికీ
తర్వాత అట్లా ప్రాసెస్ అయిపోయేసి సరే టోటల్ బి అంతా ఈ ప్రాసెస్ పుడుగు అనేది 3 ఎడబాట్లు చేసిన తర్వాత 3ది సక్సెస్ అయిపోయిన తర్వాత దానికి అనుభూతి అనేది ఎప్పుడైతే ఆత్మకి అర్జైన్ అనుభవం ఇస్తుందో అది సక్సెస్ అయిపోయి బబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది సార్. అది బి అనేది క్రియేట్ అయిపోతుంది సార్. ఓకే. అప్ టు ఆర్డినరీ హ్యూమన్స్ వరకు సార్. ఓకే. అదంతా ఎవల్యూషన్ రీఇన్కార్నేషన్ వచ్చేసి టోటల్ బిగా బబుల్స్ గా స్టార్ట్ అయిపోతుంది సార్. గుడ్ గుడ్. ఓకే. ఇంకా అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ 1, అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ 2, గాడ్ స్టేట్ రియలైజేషన్ సోల్స్ సార్. ఓకే. వాళ్ళ ఆత్మగా తన ఆత్మ నేను ఒక సముద్రమే, నేనే సముద్రము అనే ఒక గాడ్ స్టేట్ కి వచ్చేస్తారు సార్. నేనే సముద్రాన్ని అనే ఒక అనుభూతికి చెందడానికి వచ్చేస్తారు సార్. అది అప్ టు సద్గురువుల దగ్గర సార్. సద్గురువుల నుంచి అవతారుడు అయిపోయాయి. అది అనుభూతి అవతారులు చెందుతారు, సద్గురువులు చెందుతారు సార్. ఓకే సార్. డి అంటే టోటలీగా ఓవర్సల్ సార్, సృష్టికర్త. ఇదంతా టోటలీగా ఈ అనుభూతి చేసేటువంటి వాడే సృష్టికర్త. ఇక్కడ ఒక సముద్రం కూడాను ఉండాలి అనే ఉనికి చూపించేది కూడాను, తెప్పించేది కూడాను సృష్టికర్తనే సార్. ఆ సముద్రం ఉంది అనే ఒక ఊహని కూడాను క్రియేట్ చేసేదే సృష్టికర్త సార్. టోటల్ ఓవర్ సోల్ సార్. నిశ్చలంగా స్టార్ట్ అయ్యిండేది అనుభవపూర్వకంగా ఏమీ లేదు, నేనే సముద్రంని అనేసి అంత చేపించేది కూడాను టోటల్గా సృష్టికర్త సార్. అది ఓవర్ సోల్ సార్. 9th చాప్టర్. ఆ జర్నీలో ఈరోజు షేరింగ్స్ లో ఇంత బాబా చెప్పినాడు సార్. ఓకే ఓకే ఓకే. బాగుంది చేతన్, బాగుంది. గుడ్ గెస్, బాగుంది. సో అది మీకు అర్థమైనంత వరకు ఏడిబిసి. రైట్. చాలా కనెక్ట్ చేశారు మీరు. 9th కి 10th చార్ట్ కి కనెక్ట్ చేస్తారు ఆ విధంగా. రైట్. గుడ్ గుడ్. జై మెహర్. అవతార్ మెహర్ బాబా కి జై. గుడ్ అండి. సో నెక్స్ట్ అండి. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. జై. ఇక్కడ ఏడిబిసి అనేది ఏ అనేది బ్రహ్మ అన్నయ్య. ఓకే. ఆత్మ ఇక్కడ అంటే ఇక్కడ శూన్యము ఉంటుంది. అంటే అన్ని ఉన్నా కూడా ఏమీ లేకుండా స్థితిలో ఉంటుంది అన్నయ్య. ఓకే. ఇక్కడ డి దగ్గర అన్ని క్రియేట్ అవుతాయి అన్నయ్య, సృష్టికర్త. అంటే ఇక్కడ బబుల్స్, అక్కడ అంటే సపరేట్నెస్, ఎడబాటు అనేది ఇక్కడ వస్తుంది అన్నయ్య. ఈ దగ్గర జీవాత్మలు అన్నయ్య, బుడగలు అని అన్నయ్య. సి వచ్చేసి శివాత్మ, లేకుంటే గాడ్ రియలైజ్డ్ పర్సన్స్ ఉంటారు అన్నయ్య. అంటే ఇప్పుడు 9th 10th చార్ట్ తీసుకుంటే ఓవర్ సోల్ వచ్చేసి డి అన్నయ్య. ఓకే. అక్కడ నుంచి అంటే అప్పుడు బాబా ఇది ఇక్కడ నుంచినే తీసుకున్నాను 9th 10th చార్ట్ డి నుంచి. ఓకే. అంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా ప్రతి ఒక్కరు ప్రతి జీవాత్మ ప్రతి ఊరు ఏమేమంటే ఇక్కడ సికి చేరుకోవాలన్నయ్య. ఆ సికి చేరుకుంటేనే మనకి సృష్టి యొక్క మెయిన్ పర్పస్ అన్నయ్య. అక్కడ అన్నయ్య. ఇంతవరకు జై మెహర్. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. ఓకేనండి. నెక్స్ట్ అండి.
అన్నయ్య జయబాబు అన్నయ్య. జయమేర్ అరుణ. అన్నయ్య మనకి ఏ అనుకుంటే ఇప్పుడు ఆత్మ అన్నయ్య. ఓకే. ఇప్పుడు భగవంతుని ఒక సముద్రం అంటే ఇప్పుడు ఇమాజినేషన్ బాగా చెప్పినారు కదా, జస్ట్ ఇమాజినేషన్ అని. అవునవును. ఒక సముద్రం ఉంటుంది అనుకోండి, ఇప్పుడు నిశ్చలంగా, నిర్వాణంగా, నిర్మలంగా, గంభీరంగా ఒక నిశ్చలమైన ఒక సముద్రంలో అలజడి లేచినప్పుడు వచ్చేది భగవత్తు. ఇక్కడ అంత బుడుగులు వస్తాయి కదా అన్నయ్య. ఆ కన్వర్జేషన్ లో సలహా ఇస్తుంది కదా, నువ్వు ఎడబాటు, నువ్వు వేరుపడు, నువ్వు నీకు అంటే డిటాచ్మెంట్ ఇస్తుంది అనమాట. ఒక డిటాచ్మెంట్. ఆ కన్వర్జేషన్ లో అది చెప్పినప్పుడు వినకపోయినప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతుంది. మళ్ళీ ఎడబాటు అనేది కలుగుతుంది తనకి. ఇదంతా ఏలో వస్తుందన్నయ్య. ఏలో వస్తుంది. మళ్ళీ డికి బికి వచ్చేసరికి అంటే మనకి బబుల్ అనేది కనెక్టింగ్ అవుతుంది ఆత్మకి. అంటే ఆత్మ అంటే ఎవరు? ఫస్ట్ మనకి మ్యాన్ టు గాడ్ అంటే ఇప్పుడు మనకి సద్గురు, మనము ఆ జర్నీ చూడొచ్చు. ఆ జర్నీ అంటే మనకి పర్ఫెక్ట్ గా మనకి అతని జర్నీ అనేది పర్ఫెక్ట్ గా మనకు కనిపిస్తుంది ఆయన లైఫ్ చూస్తే. ఆయన హ్యూమన్ ఎవల్యూషన్ లో కానీ, మళ్ళీ స్టోన్, మెటల్ కానీ, మళ్ళీ వర్మ్స్ కానీ, మళ్ళీ అనిమల్స్ కానీ, మళ్ళీ బర్డ్స్, ఇవన్నీ ఆ జర్నీ చేసుకుంటూ వస్తూ మళ్ళీ హ్యూమన్ ఫామ్ కి వచ్చి మళ్ళీ రీకార్నేషన్ లో మళ్ళీ అక్కడ అంటే ఒక సజెషన్స్ తీసుకున్నాడు భగవంతుడు. ఒక సజెషన్స్ తీసుకున్నాడు ఎవల్యూషన్ కి. మళ్ళీ రీకార్నేషన్ జర్నీ జరుగుతుంది. మళ్ళీ అడ్వాన్స్డ్ సోల్ కి వెళ్తాడు. అవన్నీ వస్తాయి అన్నయ్య. లో వస్తాయి. ఒక మళ్ళీ కానీ ఆ ఒక బికమ్ గాడ్ అన్నయ్య. క్రియేటర్ సీక్ వెళ్తాడు అనమాట. సీలో అంటే ఈయన ఈ ఒక జర్నీ చేసుకుంటూ సద్గురు అయ్యి, మళ్ళీ సద్గురు అంటే సీక్ వెళ్తే సద్గురు తర్వాత అవతారుడు ఇద్దరే ఉంటారు అన్నయ్య అక్కడ. అలా అనిపిస్తుంది అన్నయ్య నాకు. బాగుంది అరుణ. గుడ్ గెస్. బాగుంది. ఓకే. జై మేరా బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. రైట్. సో నెక్స్ట్ అండి. ఓకేనండి, అయితే మనం షేరింగ్ వెళ్ళిపోతాము. జస్ట్ మనము సో అందరికి ప్రీతముడు కనబడుతున్నాడండి? ఓకే. God, make me understand you and your will. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. Eternal beloved Avatar Meher Baba ki jai. So మనము listen carefully to the words of the God man. అవతారు పురుషుడి మాటలను శ్రద్ధగా ఆలకించడము అనేటువంటి ఈ సహవాస్లో భాగంగా మనము ప్రస్తుతము మొదటి మజిలీ అయినటువంటి డివైన్ థీమ్ చార్ట్ ని
రెండవ మజిలీ అయినటువంటి చుట్టుకొనే విప్పుకునే సంస్కారాలు మిగతా విషయాల్ని దాటుకొని ప్రస్తుతానికి మూడో మజిలీకి మనల్ని బాబా చేర్చాడు. ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామో, ఇక్కడ బాబా మనతో ఏం మాట్లాడుతూ ఎటువంటి విషయాలు అందిస్తున్నారంటే, భగవంతుడు సృష్టికర్త మరియు సృష్టి అనేటువంటి విషయాల్ని బాబా మనకి అందిస్తున్నారు. సో గత వారం మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో నేను ముందుగానే మనకి ఇంటిమేట్ చేసినట్లుగానే ఇది బాబా 1929లో ఈ మెసేజెస్ ని అందించడం జరిగింది. సో ఈ మెసేజెస్ అన్ని కూడా ఒక 9 భాగాలుగా ది మెహర్ మెసేజ్ అనేటువంటి ఒక 1929లో ఆ టైంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ ఆ నెలల వరకు కూడా పూర్తిగా 9 నెలల పాటు ఒక పబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, బాబా మనకి 1915తో మొదలైనటువంటి ఆ యొక్క డివైన్ థీమ్, అంటే లోకానికి తాను ఏదైతే అందించాలనుకున్నారో, లోకంని తరింప చేయాలనేటువంటి ఉద్దేశంలో అవతార పురుషుడైనటువంటి మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా ఏ విధంగా తరింప చేయాలి లోకాన్ని ఆలోచిస్తున్నప్పుడు, అంటే ఈ యొక్క డివైన్ థీమ్, అంటే ఈ యొక్క ఒక దివ్య లేక దైవీక ఇతివృత్తం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఒక బర్త్, అంటే ఒక పుట్టుక అనేది మొదలైంది మనకి 1915లోనే మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో కోరినటువంటి ఒక కోరికని బాబా మన్నించడం జరిగింది. అంటే దాదాపు 40 ఏళ్ళ పాటు ఆయన చేసినటువంటి కృషి, అంటే మనందరినీ కూడా ఒక మానవాళిని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో, తను ఎంచుకున్నటువంటి ఆత్మల్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో బాబా ఇవ్వబడినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఇది ఒక మేల్కొల్పేటువంటి పద్ధతి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అవేకెనింగ్ అనేది మనకు అర్థం కావాలి. అంటే భగవంతుడు మనతో మాట్లాడుతున్నా, భగవంతుడు మనకి ఏదైనా దృశ్యాలు చూపిస్తున్నా, భగవంతుడు మనల్ని మార్గంలో నడిపిస్తున్నా, ఏం చేసినప్పటికీ కూడా మనకు ఉండాల్సినటువంటి ఏకైక ఒకే ఒక అవగాహన ఏంటంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అవేకనింగ్. మన లైఫ్ లో ఏం జరిగినా కూడా భగవంతుడైనటువంటి వాడు, ప్రియతముడైనటువంటి మెహర్ బాబా ఇది ఎందుకు జరిపించాడంటే కూడా నన్ను మేల్కొల్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరిపిస్తున్నాడు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అవేకనింగ్. ఎందుకంటే అవేకనింగ్ అనేది ఉన్నట్టుంటే ఒక్కసారిగా జరగదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఒక్కొక్కటి ప్రాసెస్ ప్రకారం జరగాలి. అంటే వెంటనే భగవంతుడి నుంచి విడిపడ్డటువంటి ఆత్మ వెంటనే మళ్ళీ పరమాత్మలో చేరుకోలేదు. ఎందుకంటే దానికి ప్రాసెస్ పెట్టేశాడు భగవంతుడు. అంటే ఎలాగైతే ఎవల్యూషన్ ప్రాసెస్ కావచ్చు, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కావచ్చు, రియలైజేషన్ ప్రాసెస్ కావచ్చు, ఈ ప్రాసెస్ ద్వారా తిరిగి ఏనేటువంటి వాడు జెడ్ గా మారాలి, అంటే జీవుడైనటువంటి వాడు దేవుడుగా మారాలి. అంటే ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనందరినీ కూడా మేల్కొల్పోయేటువంటి ఈ ప్రాసెస్ లో ఈ జన్మలో భాగంగా మనలందరికీ కూడా బాబా ఒక్కొక్కటి ఒక ప్రాసెస్ వైజ్ కూడా మనకు అందిస్తున్నటువంటి విషయాలు. కాబట్టి సో ఈ 1929లో బాబా ఏదైతే అందించారో కూడా లాస్ట్ వీక్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రక్రియలోనే ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు కూడా బాబా ఎంతవరకు కూడా మనకి సో ఈ రెండో భాగం కూడా ఈ రోజు మనం రేపు కూడా ఈ రెండో భాగం గురించి మనకి బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మొట్టమొదటిగా అవతార పురుషుడు గత వారము మనందరికీ ప్రేమతో అందించిన మాటలను ఆలకించిన మొదటి భాగమును మరొకసారి కాస్త శ్రద్ధగా స్మరించుకుందాము. ఒక్కసారి రీక్యాప్ సెషన్ అండి. లాస్ట్ వీక్ ఏం చెప్పారు బాబా అనేది ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాము. బాబా చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిది మనకి బాబా స్టార్ట్ చేయగానే చెప్పిన మాట ఏంటంటే, సో భగవంతుడు తప్ప అన్యమేది లేదు. భగవంతుడు తప్ప అన్యమేది లేదు అంటే ఈ మాటని ఎలా తీసుకుంటున్నారు అంటే బాబా కేటగరైజ్ చేయడం జరిగింది. నిన్నే మనం చూసాం, లాస్ట్ వీక్ మనం చూడడం జరిగింది. సో బాబా ఏం చేశారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ని ఎంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారు, ఎంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే తేలిగ్గా తీసుకోవడం వలన ఏం జరుగుతుంది, సీరియస్ గా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది బాబా చాలా డెప్త్కి వెళ్ళి కొన్ని విషయాలు మనకి లాస్ట్ వీక్ అందివ్వడం జరిగింది.
అంటే సాధారణమైన ఆత్మల విషయానికి వచ్చేసరికి మనకి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు నువ్వు నమ్ముతున్నావా అంటే దాదాపు చాలా మంది వరకు అదే చెప్తారు. ఏమంటారు? మేము నమ్ముతున్నాము. సో భగవంతుడు యొక్క అస్తిత్వం ఉందని తెలుసా నీకు అన్నప్పుడు ఎస్ డెఫినెట్ గా అందులో ఎటువంటి సందేహమే లేదని చెప్పేశాడు బాబా. ఎటువంటి సందేహం లేదు. కొన్ని లక్షల మంది నమ్ముతున్నారు బాగానే, అంటే నమ్ముతున్నారని చెబుతున్నారు అంటాడు బాబా. నమ్ముతున్నారని చెబుతున్నారు, కానీ అందులో వాస్తవం ఏంటి అంటే బాబా మనకి రివీల్ చేశాడు. ఈ యొక్క ఆర్డినరీ సోల్స్ విషయంలో భగవంతుడి పట్ల ఆర్డినరీ సోల్స్ కు ఉండేటువంటి అవగాహన, వాళ్ళ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి అనేది బాబా రివీల్ చేసేసారు. ఏం చెప్పారంటే కూడా వాళ్ళకి నేను భగవంతుడు తప్ప అన్యమేది లేదు అంటే వాళ్ళకి ప్రపంచం తప్ప అన్యమేది లేదు అనే భావనలో ఉండిపోయారు అంటాడు బాబా. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? భగవంతుడు తప్ప అన్యమేది లేదా అంటే ప్రపంచం తప్ప అన్యమేది లేదు. ఇది వాస్తవంగా ఈ ఆర్డినరీ సోల్స్ కి లక్షల మంది ఎవరైతే నమ్మారని చెబుతున్నారో, ఎవరైతే అస్తిత్వం ఉంది అనేటువంటి మాటను ఒప్పుకుంటున్నారో, రెండు విషయాలు చెప్పాడండి. నమ్ముతున్నారు, ఒప్పుకుంటున్నారు. కానీ ఒప్పుకోవడంతో లేకపోతే నమ్మడంతో కూడా అది సరిపోదు. కానీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఆంతరాలలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ప్రపంచం తప్ప అన్యమేది లేదు. అంటే మరి భగవంతుని ఎలా చూస్తున్నారు అంటే బాబా చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. దే ఆర్ జస్ట్ లుకింగ్ యాజ్ ఎ ఫ్యాంటమ్ అనే పదం వాడాడు బాబా. ఫ్యాంటమ్ అంటే ఒక భూతంలా చూస్తున్నారు, ఒక దెయ్యంలా చూస్తున్నారు భగవంతుని. కానీ ఎక్కడ కూడా భగవంతుడు యాక్చువల్ గా ఇది నాకు కాన్స్టెంట్ కంపానియన్, ఒక ఎటర్నల్ బిలవెడ్, నన్ను ఉద్ధరించేవాడు, నన్ను తరింప చేసేవాడు అనేటువంటి ఒక అనుభూతి, కానీ ఒక అనుభవం అనేటువంటిది సాధారణమైన ఆత్మలకి లేదు అనేది ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పేశాడు బాబా లాస్ట్ వీక్ మనకి. అంటే వాళ్ళ విషయంలో ఏది భగవంతుడు అంటే ఏదైతే లేదో, ఏదైతే దాని ఉనికి అనేటువంటిది లేదని చెప్తున్నానో ఆ శూన్యం అనే దాన్ని వాడు దేవుళ్ళుగా కొలుస్తున్నారు. అంటే ఏదైతే మాయ ఉందో, ఏదైతే మనకి భ్రమ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కొలుస్తున్నారు తప్పించి భగవంతుని కొలవటం లేదు. అంటే ఈ యొక్క సాధారణమైనటువంటి ఆత్మలకి అన్ని వ్యతిరేకంగా ఉంటుంది. ఎవరినైతే నమ్మాలో వాళ్ళు నమ్మటం లేదు, ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ఇది ఎక్కడో చోట ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ యొక్క ఆర్డినరీ సోల్స్ పరిస్థితి. బట్ నేను మాత్రం ఇంకొకరి విషయం మాత్రం నేను చెప్పాలి అని బాబా చాలా సంతోషంగా మనకు వినిపిస్తుంది. ఆ మాటలు, బాబా మాటలు వింటూ ఉంటే ఈ సాధారణ ఆత్మల గురించి చెబుతున్నప్పుడు ఒక ఆవేశము లేక ఒక రకమైనటువంటి బాధ అనేది మనము దాని అనుభూతి చెందినప్పటికీ, కానీ తన మాట వింటున్నటువంటి వాళ్ళు, తను చెబుతున్నటువంటి జీవితాన్ని ఆచరించే వాళ్ళ గురించి ప్రీతముడు చెబుతున్నప్పుడు ఆ మాట, ప్రతి మాట వెనక తాను పొందే సంతోషం మనకి బాగా చక్కగా వినపడుతుందండి. బాగా మనం శ్రద్ధగా వినగలిగితే బాబా చెప్పే మాటల్ని. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా అంటే, కానీ నేను ఎప్పుడైతే భగవంతుడు తప్ప అన్యమేది లేదు అని చెప్పినప్పుడు ఇంకొక కేటగిరీ ఉంటారు, ఒక విధమైనటువంటి వాళ్ళు ఎవరంటే కూడా పురోగతి చెందుతున్నటువంటి ఆత్మల భావన ఎలా ఉంటుందంటే వాళ్ళు పూర్తిగా నేను ఏదైతే చెప్పానో దానిని 100% దాన్ని స్వీకరిస్తారు. స్వీకరించడం అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మనము అవతార్ మెహర్ బాబాని నమ్మడము, మా అవతార్ మెహర్ బాబా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఒప్పుకోవడం అనేది మెహర్ బాబాకి సరిపోదు, మన ప్రియతమ్ముడికి అది సరిపోదు. బాబా నేను నిన్ను నమ్ముతున్నాను అంటే అది సరిపోదు, బాబా నువ్వు ఉన్నావని నమ్ముతున్నానంటే అది సరిపోదు. ఏం కావాలి? స్వీకరించగలగాలి. బాబా చెప్పేటువంటి మాటల్ని, బాబా జరిపించేటువంటి ప్రతి కార్యాలని, అది నీ ఇష్టాలకి సంబంధం లేకుండా నువ్వు స్వీకరించేటువంటి పరిపక్వత స్థాయికి నువ్వు ఎదగగలిగితే అది ఆయనను సంతోష పెట్టేటువంటి విషయము, అది విషరహితమైనటువంటి విషయము అనేది ఈ యొక్క క్షణంలో మనందరూ కూడా గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి ఈ పురోగతి చెందిన వాళ్ళు చెప్పినప్పుడు బాబా చాలా సంతోషంగా చెప్తున్నాడు. వాళ్ళు తీసుకుంటారు. భగవంతుడు తప్ప అన్యమేది లేదని నేను ఒక్కసారి చెప్పినప్పుడు, నేను తప్ప ఇంకోటి నీకు ఇక్కడ ఏమీ లేదు రా అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్నే చూస్తారు.
నేను ఏదైతే చూస్తున్నానో అందుకే వాళ్ళు ఎటువంటి విషయాలైనప్పటికీ చీమ కుట్టడం నుండి చావడం వరకు కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఆ చీమ కుట్టడం నుంచి చావడం అనేటువంటిది కూడా భగవంతుడు జరిపిస్తున్నాడే తప్పించి అందులో ఏది కూడా నేను బాధపడాల్సిన విషయం కానీ లేకపోతే దాని గురించి భయపడాల్సిన విషయం అనేది లేదు అనేటువంటి ఆ యొక్క మాటని వాళ్ళు పూర్తిగా జీర్ణించుకుంటారు ఈ యొక్క పురోగతి చెందినటువంటి ఆత్మలు అని చెప్పాడు బాబా. కాబట్టి ఆ మాటని మనకి లాస్ట్ వీక్ చాలా అత్యద్భుతంగా బాబా అనలైజ్ చేయడం అనేది మనకు అందివ్వడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడు విన్నటువంటి పదం, అంటే మనం అంటే ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు వినలేదండి, ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆ యొక్క జీసస్ లవర్ నుంచి బాబా ఫస్ట్ టైం వినిపించిన తర్వాత నేను ఈ జర్నీలోనే ముఖ్యంగా మెమ్మోన్ అండ్ మొలోజ్ అనేటువంటి భగవంతుడిని మరియు మెమ్మోని సేవించడం అనేది జరగదు. అంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి. మెమ్మోన్ మోలోజ్ అంటే మనం చక్కగా మాయ అని పెట్టుకోవచ్చు, మాయ అనేది పెట్టుకోవచ్చు, బ్రాకెట్ లో కూడా నోట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇట్స్ నథింగ్ బట్ ఒక డెల్యూషన్ గా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇల్యూషన్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫాల్స్ ఇల్యూషన్ అండి. అంటే ఎలా ఉంటుంది బాబా అంటే ఇంతకుముందు చెప్పుకున్నారు బాబా, భగవంతుడు తప్ప అన్యమేది లేదని చెప్పినప్పుడు సాధారణమైన ఆత్మలు ఎవరిని ప్రేమిస్తారు అంటే వీళ్ళని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు బాబా. ఈ మెమ్మోని మోలోచ్ని అంటే ఈ యొక్క అసత్యమైన మాయని ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు సాధారణమైన ఆత్మలు అని బాబా ఎందుకు చెప్పారంటే మనం లాస్ట్ టైం మనం తెలుసుకున్నామండి. సాధారణమైన ఆత్మలు అంటే ఎవరంటే మనం ఏం తెలుసుకున్నామండి లాస్ట్ టైము? ఆర్డినరీ సోల్స్ అంటే ఎవరండి? ఎవరైతే మనసుకు బానిస అయిన వాళ్ళు, మనసు చెప్పినట్లు అయిన వాళ్ళు. ఎస్ అరుణ, అదే అన్నయ్య, ఎవరైతే తన మనసుకి బానిస ఉంటారో వాళ్ళే ఆర్డినరీ సోల్స్. ఫ్యాంటాస్టిక్, గుడ్. సో ఎవరైతే తన మనసుకి బానిస అయి ఉంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఎక్కడైనా కూడా బాబా ఒక్కసారి కొంతమంది గురించి చెబుతున్నప్పుడు మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చక్కగా హానెస్ట్ గా ఉన్నామండి, మనమంతా కూడా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేద్దాము. ఎక్కడెక్కడైనా బాబా కొన్ని లక్షణాలు చెబుతున్నప్పుడు కనెక్ట్ అవడానికి ప్రయత్నిద్దామండి. ఒకవేళ ఆర్డినరీ సోర్స్ గురించి చెప్పినప్పటికీ కూడా నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తానండి. బాబా ఒక మాట చెబుతున్నప్పుడు మీరు ఇలా నన్ను ఒక పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు, నన్ను ఈ విధంగా నేను చెప్పిన మాటని మీరు కేర్లెస్ చేస్తారనే మాట చెప్పినప్పుడు డెఫినెట్ గా నేను కనెక్ట్ అవుతాను డెఫినెట్ గా. అంటే ఎందుకంటే తెలుసుకోవాలండి, ఎందుకంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్. నాకు అన్ని తెలుసు అనే మాట అనేది కూడా అబద్ధమే, నాకు అన్ని తెలియదు అనే మాట కూడా అబద్ధమే. ఎక్కడో చోట తెలియచేయాల్సినటువంటి వాడు తెలియచేస్తున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఒక వివేకవంతమైనటువంటి పని. కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి బాబా ఎక్కడైనా కూడా అంటే బాబా చెప్పినటువంటి మాటని మన ప్రియతముడు అందించినటువంటి ఏ ఒక్క వాక్యానైనప్పటికీ కూడా ఇది కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే ఎక్కడైనా నాకు అర్థం కావటం లేదు, లేకపోతే నాకు డైజెస్ట్ అవటం లేదు అంటే ఎక్కడో చోట లోబడిపోయాము అనేది నన్ను నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ బాబా అది చెప్పడం జరిగింది. సో మెమ్మోన్ మోలోజ్ గురించి బాబా చెప్తున్నప్పుడు అంటే ఈ యొక్క సాధారణమైనటువంటి ఆత్మలకి దేవుడు ఎవరంటే ఎవరో కాదు, వాళ్ళకి అసత్యమైన మాయ. ఎందుకంటే లాస్ట్ టైం మనం తెలుసుకున్నామండి, వట్టి మాయ కాదండి. మనం బాబా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 9th చార్ట్ లో మనకి తెలియని విషయాన్ని బాబా యాడ్ చేశారు. అంటే ఏం చెప్పారు? ఒకటి ఫాల్స్ ఇల్యూషన్, రెండోది రియల్ ఇల్యూషన్ అని బాబా చెప్పడం జరిగింది. అంటే ఫాల్స్ ఇల్యూషన్ అంటే మనం పూర్తిగా ఇక్కడ కంప్లీట్ గా ఎవల్యూషన్ లో ఇవన్నీ కూడా అంటే డెసెంట్ అని బాబా క్లియర్ గా చెప్పేస్తాడు. డెసెంట్ గా ఉండే ప్రతిదీ కూడా డెసెంట్ ఏదైతే కనెక్ట్ అవుతుందో, డెసెంట్ గా ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫాల్స్ ఇల్యూషన్. అసెంట్ కి వచ్చేసరికి మనకి రియల్ ఇల్యూషన్. అంటే వీళ్ళు ఈ యొక్క సాధారణ ఆత్మల పరిస్థితి ఏంటంటే ఎవరిని పూజిస్తుంటారంటే ఆ యొక్క ఫాల్స్ ఇల్యూషన్ అయినటువంటి ఒక మాయని ప్రేమిస్తారు. ఆ యొక్క అంటే ఫాల్స్ ఇల్యూషన్, నిజానికి అది లేదు. అంటే ఫాల్స్ ఇల్యూషన్ కి రియల్ ఇల్యూషన్ కి ఒకే ఒక డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం. ఏం చెప్పాడు బాబా అంటే కూడా ఫాల్స్ ఇల్యూషన్ అంటే అసత్యమైనటువంటి మాయలో ఉండేవారు తాము మాయలో ఉన్నామని తెలియదు.
ఫాల్స్ ఇల్యూషన్ అంటే అసత్యమైనటువంటి మాయలో ఉండేటువంటి వారికి తాము మాయలో ఉన్నామనేది తెలియదు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వెటకారం చేస్తారు. ఇది మాయ అని చెప్పామనుకోండి, చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వెటకారం చేస్తారు. మాకు తెలుసు అంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. కానీ రియల్ ఇల్యూషన్ గొప్పతనం ఏంటంటే అందులో ఉండే ప్రతి ఒక్కరు కూడా మేము మాయలో ఉన్నాము, మేము ఇదంతా మాయే, నాకు కనిపించేది మాయ, నాకు ఏదైతే నాకు జరుగుతోంది ఇవన్నీ కూడా మాయ అనేటువంటిది పూర్తి కాన్షియస్ లో వాళ్ళు ఉంటారని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సాధారణమైన ఆత్మలకి భగవంతుడు ఎవరంటే కూడా ఈ మెమ్మోన్ మోలోచ్లే. అందుకే మనకి ఆ మాట ఎందుకు బాబా కనెక్ట్ చేశారంటే కూడా అది తన కృత అవతారం అయినటువంటి జీసస్ క్రైస్ట్ కి సంబంధించిన మాట. ఏం చెప్పాడు జీసస్ క్రైస్ట్? ఏం చెప్పడం జరిగిందంటే నిరంతరం, ఎందుకంటే లాస్ట్ టైం మీకు అందరితో షేర్ చేసినట్లుగా ఆ జీసస్ లవర్ నాకు నిరంతరం చెబుతుంది కూడా అదే. ఎందుకంటే యు కాంట్ సర్వ్, ఎందుకంటే మనం భగవంతుణ్ణి మాయని సేవించడం అనేది జరగదు. ఒకవేళ భగవంతుని సేవిస్తే మాత్రం కూడా డెఫినెట్ గా మాయ దూరం అవుతుంది. నువ్వు మాయని సేవించావంటే ఆటోమేటిక్ గా భగవంతుని దూరం చేసుకుంటావు. భగవంతుడు దూరం కాడు. ఇక్కడ ఆ పాయింట్ చూడండి, మాట అతను చెప్పిన మాట. నువ్వు కనుక నువ్వు మాయని అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుని ప్రేమిస్తూ భగవంతుని నువ్వు సేవించావంటే నీకు తెలియకుండా మాయ దూరం అయిపోతుంది. నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన ఆటోమేటిక్ గా బలహీన పడిపోతుంది, దూరం అయిపోతుంది. కానీ నువ్వు మాయని గనుక ప్రేమించడం, మాయని గనుక నువ్వు సేవించినప్పుడు నువ్వు భగవంతుడు దూరం అవుతావు, భగవంతుడు నీకు దూరం అవ్వడు. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు ఎప్పుడు దూరం కాడండి. నాకు భగవంతుడు దూరం అయిపోయాడు అనే మాట కేవలం అవగాహన రాహిత్యమే. అది అవగాహనతో అనే మాట కాదు. ఆ బాధల్లోనూ, ఆ భయంలోనూ, ఆ ఎమోషన్ లోనూ ఈ మనసుకి బానిస అయిపోవడం వల్ల భగవంతుని రకరకాల విమర్శలు చేస్తుంటాం తప్పించి అందులో వాస్తవం లేదు. భగవంతుడు మనకు దూరం అవడం ఏముండదు. కాబట్టి నేను మాయకి దగ్గర అవుతున్నప్పుడు భగవంతుడు నేను దూరం చేసుకుంటున్నాను అర్థం అక్కడ. కాబట్టి అక్కడ మనకి జీసస్ క్రైస్ట్ చాలా స్పష్టంగా చెప్పేయడం జరిగింది. ఏం చెప్పారు మనకి? భగవంతుణ్ణి మెమ్మోని సేవించడం అనేది జరగదు. కాబట్టి భగవంతుణ్ణి మాయని సేవించడం అనేది జరగదు. ఎందుకంటే అంత ఈక్వల్ గా చూడండి మీరు, గాడ్ కి ఇల్యూషన్ కి జీసస్ క్రైస్ట్ కూడా అంతగా కనెక్ట్ చేశారు. చూడండి ఒకే లెవెల్లో ఉన్నారు. అందుకే అవతార పురుషుడైన మెహర్ బాబా తన గాడ్ స్పేస్ ని ఇల్యూషన్ కి ఎందుకు డెడికేట్ చేశాడంటే దిస్ ఇస్ ద రీజన్. మీ అందరికీ కూడా అదే బాబా అంటున్నాడు. ఎందుకంటే మీ అందరికీ కూడా నాకన్నా నేను ఇప్పటికి చెబుతున్నప్పటికీ కూడా నేను భగవంతుడు, మీ అందరి భగవంతుడు ఎవరు అంటే కూడా ఆ ఇల్యూషన్ అన్న విషయం మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది అంటాడు బాబా. దట్ ఈస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్రియేషన్ అంటే ఈ సృష్టిలో ఉండే చాలా మందికి అదే భగవంతుడు, మాయ భగవంతుడు. కాబట్టి తెలియచేయాలి మీకు దాని గురించి అని బాబా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇది మనం తెలుసుకున్నటువంటి రెండో విషయం. ఇక్కడ మూడో విషయం వచ్చేసరికి మనకి శూన్యము. అంటే శూన్యం గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే శూన్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనిషి భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు అంటే అదంతా కూడా మనం శూన్యం బట్టే ఉంటుంది. మనం తెలుసుకున్నాం లాస్ట్ టైం కూడా. మనకి అన్ని కనబడుతోంది, మనకి ఇల్లు కనబడుతోంది, తర్వాత ఊరు కనబడుతోంది, తర్వాత మనుషులు కనబడుతున్నారు. కానీ ఇలా కనిపించిన ప్రతిసారి మనకి ఎప్పుడైనా ఇది నథింగ్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతున్నాడు అండి. మనల్ని బాగా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు లోకాన్ని చూస్తున్నావు, నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, నువ్వు వ్యక్తులను చూస్తున్నావు, వస్తువులను చూస్తున్నావు, పరిస్థితులను చూస్తున్నావు. కానీ నీకు ఎప్పుడైనా కూడా వీళ్ళంతా ఎవరైతే కనపడుతున్నారో, ఏదైతే నీకు కనిపిస్తుందో ఇవంతా నథింగ్ అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా అన్నాడు బాబు. నీకు ఈ విధమైన ఆలోచన, ఎందుకంటే నీకు శూన్యం చూసి ఇదంతా నథింగ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ రానంత వరకు గాడ్ ఈజ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ నీకు రాదు అని చెప్పేశాడు బాబు. అంటే మనం సర్వస్వమైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలంటే ఏమి లేనటువంటి శూన్యం అనేది ఉంది అనే అనుభవానికి వస్తే తప్పించి మనకి సర్వస్వమైన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి రాదు అని బాబా స్పష్టంగా చెప్పేశాడు. చాలా సులువైన పద్ధతులు చెప్పాడండి. ఏదైతే కంటికి కనిపిస్తాను అంటున్నావు, ఆడ పుస్తకం ఉంది, ఆడ మనిషి ఉన్నాడు, అది అక్కడ నాకు అది కనపడుతుంది అని చెప్తున్నావు కదా, ఉంది ఉంది అంటున్నావు కదా. ఆ ఉంది అనే మాట వెనక ఇది నథింగ్,
ఈ వ్యక్తి నాకు ఒక వ్యక్తి నా కళ్ళ ముందు ఒక వ్యక్తి కనపడుతున్నాడు, హీఈస్ నథింగ్, షీఈస్ నథింగ్, దట్ ఈస్ నథింగ్, దిస్ ఈస్ నథింగ్ అనేటువంటి మాట, ప్రతి ఒక్క మాట వెనక నువ్వు శూన్యం అనేటువంటి ఎక్స్పీరియన్స్ కానంత వరకు అవతార్ మెహర్ బాబా ఉన్నాడు అనేటువంటి ఒక అనుభవం అనేది నీకు రావడం అనేది సాధ్యపడదు అనేది మనకి నేర్చుకున్నటువంటి, మనము ఆలకించినటువంటి మాటల్లో 3వ పాయింట్ అండి. ఇంకా ఫైనల్ గా మనం ఇప్పుడందరం చక్కగా మనం డిస్కస్ చేస్తాం ఏడిబిసి గురించి. సో కాబట్టి బాబా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలు ఇవేనండి మనం చూస్తే సరికి. సో ఇప్పుడు కొద్దిగా ఫైనలైజ్ చేసుకుందామండి, బికాస్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. మీరందరూ షేర్ చేస్తున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తే కూడా, సో కనెక్టింగ్ ఏడిబిసి చార్ట్ విత్ డివైన్ థీమ్ చార్ట్స్ 9th 10th. ఎస్, సో మనం అందరూ కూడా సో గెస్ చేసి మనం కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, బాబా స్పష్టంగా చెప్పేశాడు అంటే ఒక గ్యాప్ ఇచ్చేసాడండి. అందుకే ఫస్ట్ మనం చార్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేయాలండి, ఎందుకంటే నాట్ ఎక్స్ప్లెనేషన్ కాదండి ఫస్ట్. ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ కన్నప్పటికీ మిగతా వాటికన్నా ముందు చార్ట్ ని ఎంత వరకు మీరు తీక్షణంగా చూడగలుగుతారో, ఎంత వరకు మీరు ఫోకస్ చేయగలుగుతారో, ఎంత ఏకాగ్రతతో మీరు గనుక ఆ చార్ట్ ని బాగా అబ్జర్వ్ చేయమని బాబా చెప్తూ ఉంటాడు. సో మీరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే, కాబట్టి ఈ యొక్క డి అనేది ఒక ట్రయాంగిల్ తో కనెక్ట్ అయ్యింది. సో ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి, కానీ దూరంగా ఉండేటువంటిది ఒకటి ఏంటంటే ఫస్ట్ లెటర్ అయినటువంటి ఏ. అంటే ఏని బాబా మనకి ఎలా తెలుస్తుందంటే, మనం చూసాం లాస్ట్ టైం డివైన్ థీమ్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్ ఈస్ అ ఓషియన్. అది దేంతో కూడా నిశ్చలమైనటువంటి, నిశ్శబ్దమైనటువంటి అదొక సముద్రమే. ఆ సముద్రం తప్ప వేరే ఏది కాదు. కాబట్టి ఏ అనేటువంటి సముద్రం నుంచి ఎప్పుడైతే డిస్టర్బ్ అయిన తర్వాత ఒక అర్జ్ అనేటువంటిది, అంటే తానెవరో తాను తెలుసుకోవాలనేటువంటి అర్జ్ అనేటువంటి హూ యామ్ ఐ, నేనెవరు అనే అర్జ్ మొదలైన తర్వాత ఏ నుంచి బికి రావడం జరిగింది. అలా క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది. సో క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు మనము ఫస్ట్ 9th చార్ట్ కనెక్ట్ అయితే, సో ఏ ఇస్ అ ఓషియన్. అక్కడ ఓషియన్ మనకి 9th లో కానీ 10th లో కనబడదు. ఏ కన్నా ముందు జస్ట్ మనం పిక్చర్ చేసుకుందామండి. ఏ అనేది మనం స్టార్ట్ అవుతుంది 9th చార్ట్ లో, కానీ ఒక్కసారి జస్ట్ మనం పిక్చర్ చేసుకుందాం. ఏ కన్నా ముందు ఏ అనేటువంటిది ఏంటంటే మనం మైండ్ ఐలో చూద్దాం. దిస్ ఇస్ అ ఓషియన్. ఏ కన్నా ముందు కనిపించే ఒక ఓషన్ తో మనం చూసుకుందామండి. సో ఓషన్ నుంచి బయటకు వచ్చినటువంటిది ఫస్ట్ ఈ యొక్క బి అనేటువంటి క్రియేషన్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి బి అనేటువంటిది ఏంటంటే క్రియేషన్. 9th చార్ట్ అండి క్రియేషన్. ఎక్కడ వరకు క్రియేషన్ అంటే గుర్తు పెట్టుకుందామండి, ఒకే ఒక రియాలిటీ ఏంటంటే మనకి లోకంలో కానీ, ప్రపంచంలో కానీ, ఈ సమస్త విశ్వంలో కానీ ఒకే ఒక రియాలిటీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ GOD, గాడ్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఈ లోకంలో, ఈ ప్రపంచంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క యూనివర్స్ లో ఎక్కడ తీసుకున్నా ఉన్నటువంటి ఒకే ఒక రియాలిటీ ఏంటంటే జస్ట్ ద 3 letters GOD, గాడ్. భగవంతుడు మాత్రమే వాస్తవం, మిగతావన్నీ కూడా అవాస్తవమే. కాబట్టి ఇక్కడ క్రియేషన్ అంటే మనకు రావాల్సిన అవగాహన ఏంటంటే బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్సెప్ట్ గాడ్, భగవంతుడు తప్ప అన్యమేది లేదు అని చెప్పి. అంటే దీన్ని బట్టి మనం ఎలా చూడాలి క్రియేషన్ అంటే, ఆ బి అనే దాన్ని స్టోన్ నుంచి అప్ టు 6th ప్లేన్ అండి. బాగా అబ్జర్వ్ చేద్దామండి బాబా క్లియర్ గా. ఎందుకంటే ఈవెన్ 6th ప్లేన్ లో వెళ్ళినప్పటికీ కూడా, ఎందుకంటే మన 6th ప్లేన్ సెయింట్ కి ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ శ్రీ రమణ మహర్షి బాబాయ్ దగ్గరికి మనం వెళ్ళి కూడా, బాబా నువ్వు అనుభవించేటువంటి ఏ స్థితి అయితే ఉందో 6th ప్లేన్ లో నువ్వు ఉన్నావు కదా, భగవంతుని చూస్తున్నావు, అరుణాచలేశ్వరిని చూస్తున్నావు కదా నీ కళ్ళ ద్వారా. ఈజ్ ఇట్ రియల్? ఇది రియలేనా? నిజం అంటే నిజం కాదు అంటాడండి. ఇది నిజం కాదు స్టిల్. ఎందుకంటే అరుణాచలేశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఈ వెంకటరామన్ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు. అంటే తెలిసినా తెలియకపోయినా ఒక ద్వంద్వం ఉంది. దెర్ ఇస్ అ డ్యువాలిటీ, రెండు ఉంది. కానీ అంటే రెండుగా కనిపించేది, రెండుగా ఉండేది, రెండుగా అనుభూతి చెందేది ఎప్పటికీ ఎన్నటికీ నిజం కాదు. కాబట్టి 6th ప్లేన్ తీసుకున్నా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్రియేషన్. కాబట్టి బి తీసేసుకుంటే మనకి అంటే 9th చార్ట్ లో మొట్టమొదటి ఏ అనేటువంటి వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టోన్ నుంచి స్టార్ట్ అయినటువంటిది అప్ టు 6th ప్లేన్ దాకా ఇదంతా కూడా క్రియేషనే. ఇకపోతే నిజమైనటువంటిది సి ఏంటంటే, ఎప్పుడైతే బబుల్ అనేటువంటిది బాగా అబ్జర్వ్ చేద్దామండి,
ఇది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ హోల్ ప్రాసెస్ లో కూడా మనం నేర్చుకున్న విషయాలు రెండు ఉన్నాయి. అంటే ఒకటి నిజమైనది ఏంటి, అబద్ధమైనటువంటిది ఏంటంటే నిజమైనటువంటిది డ్రాప్, అబద్ధమైనటువంటిది బబుల్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే బాగా మనం చూస్తే 10th చార్ట్ లో బాబా 6th ప్లేన్ లో సహితం బబుల్ పెట్టేశాడు. 6th ప్లేన్ లో సహితం అంటే అడ్వాన్స్ Y2 అనేటువంటి దాంట్లో కూడా బబుల్ ఉంది. కాబట్టి అది కూడా నిజానికి అబద్ధమే. ఈవెన్ 6th ప్లేన్ లో ఉండడం అనేది కూడా అబద్ధమే. అందుకే బాబా అక్కడ కూడా బబుల్ పెట్టాడండి. ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. 10th చార్ట్ లో మీరు ఆ Y2 అంటే 5th 6th ప్లేన్ లో ఉండే వాళ్ళ దగ్గర కూడా బబుల్ పెట్టేస్తాడు. ఎలాగైతే స్టోన్ నుంచి స్టార్ట్ అయినటువంటి బబుల్ వాళ్ళ వరకు కూడా ఉంటుంది బబుల్. కాబట్టి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్రియేషన్. కాబట్టి మనం 9th చార్ట్ లో చూస్తే ఏ అనేటువంటిది ఓషను, బి అనేటువంటిది క్రియేషను, సి అనేటువంటిది గాడ్ స్టేట్, అండ్ ఫైనల్ గా డి అనేటువంటిది ఏంటంటే ఓ సోల్, అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఏదో కదండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ కనబడుతుందో అదే ఏ ఇక్కడికి రావడం జరిగింది, అదే డీగా రావడం జరిగింది. ఎందుకంటే నడిపించాలి కదా, సృష్టిని సృష్టించాలి, సృష్టిని పోషించాలి, తిరిగి సృష్టిని లయం చేయాలి అనేటువంటి ఆ పాత్ర పోషిస్తాడు. అక్కడ ఎటువంటి పాత్ర లేదు, ఎటువంటి రోల్ లేదు, తను ఎవరో తనకి తెలియదు. కానీ ఇక్కడ డి వచ్చేసరికి తనకు ఒక పాత్ర తీసుకున్నాడు. ఎటువంటి పాత్ర? సృష్టికర్త, పోషకకర్త, తర్వాత లయకర్త అనేటువంటి మూడిటిని కూడా క్రియేట్ చేస్తున్నాడు. క్రియేట్ చేసిన తర్వాత పోషిస్తున్నాడు, పోషించిన తర్వాత లయం చేసేస్తున్నాడు, తర్వాత వాళ్ళందరికీ కూడా సాక్షాత్కారం ఇస్తున్నాడు. అదే డి అనేటువంటి మనం చూడవచ్చు. కాబట్టి డి ఇస్ ద ఓవర్ సోల్ మనకు కనబడుతుంది 9th చార్ట్ లో. ఇక ఫైనల్ గా మనం చూస్తే 10th చార్ట్ కి వచ్చేసరికి సో ఏ అనేది సేమ్ ఓషియన్, బి అనేది తీసుకుంటే కూడా ఇక్కడ మనకి స్టోన్ నుంచి అప్ టు Y2 అండి. బబుల్ ఏదైతే కనబడుతోంది ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ క్రియేషన్. కాబట్టి సికి వచ్చేసరికి 10th చార్ట్ ఇట్స్ GRP అంటే గాడ్ రియలైజ్డ్ పర్సన్. సి అనేది ఎవరో కాదు, గాడ్ రియలైజ్డ్ పర్సన్. సో తర్వాత ఫైనల్ గా మనం చూసేసరికి డి అనేటువంటిది మనకి ఓవర్ సోల్ అండి. సో దిస్ ఇస్ ద కనెక్టింగ్ అండి. ఇలా మనకి బాబా కనెక్ట్ చేయడం జరిగిందండి. ఓకేనండి. సో ఈ రోజుతో మనం కొంచెం ఈరోజు కంక్లూడ్ చేద్దామండి. సో మిగతా మనం 10th సెకండ్ పార్ట్ అనేటువంటి రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. బాబా రేపటి నుంచి మనం కంటిన్యూ చేస్తారు. రైట్ అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఫస్ట్ గోపి గారు ప్రేయర్ చేస్తారండి. ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ అంజప్ప గారు ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చిన తర్వాత మనం కంక్లూడ్ చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ परवर्दिगार, सर्वपोषक, सर्वरक्षक, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడు. నీవు అవిభాజ్యుడవు, దివ్యచక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ నున్నావు, నీవెల్లప్పుడూ నుండు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలను. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావలు కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, యా అల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాం.
అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రచేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుతున్నాం. తలపులలో కానీ, మాటలలో కానీ, చేతలలో కానీ నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలుల మగుచున్నా మమ్ములను క్షమింపవేడుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికారికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీలో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడు. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. बुझावे नारो जहलतुनी कर कुदो रात ने परमातु चलागी आशुबातों ने के बख्शे नूरे मातु आयामो शत मेहरो बाबा चरण पर तुझने दरिए सर खुदाना जाकती वाके फतैबे तू मेहरबा तू तुझे मालिक हकीकतनो तू आशिक बीन आरफ भी तुझे दरी या ये वहदत तुम्हारे फतनो होई तू पातू हमारा रब ने ऐसा लिख बख्श दे ज्ञान इज़्ज़तनो के तू पर मातुमा ज्ञानी चनई मो त्यारे इरपातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर के तुझ पर जानो सदके सा किया पीदे पयमातु हमारी नाव बरदरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहरो बाबा चेनिगे बातो हमारा ना खुदाई मेहरो बाबा चेनिगे बातो बुझावे नारो जहलतुनी कर कुदु रात ने परमातु सलागी
आशु भक्तों ने के बख्शे नूरे मातू। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. 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 अवतार मेहर बाबा की जय.
ఎటర్నల్ బెలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, రేపు 7:30కి మనం ఇదే చోట కలుసుకుందామండి. మిగతా విషయాలు బాబా చెప్పేటువంటి మరికొన్ని విషయాలు ఆలకించే ప్రయత్నం చేద్దాము, శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.